అరుణాచల శివ 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 శరణం మమ అరుణాచల శివ శరణం మమ. ఈ మహామంత్రమాల అంటే ఈ సింధూరం రంగు కలిగినటువంటి ఈ మణులు ఏ జాతి మణులైనా పర్వాలేదు, రంగు మాత్రం ఇది సింధూరం మణితో సింధూరం రంగులో ఉండాలి. సింధూరం అంటే సూర్యోదయం సూర్యాస్తమాయం ఏ రంగు ఉంటుందో ఆకాశం మొత్తం అది నేచురల్ ప్రకృతి సిద్ధమైనటువంటి కలర్. అది మనం వేసే కలర్ కాదు, ప్రకృతి సిద్ధమైన కలర్. ఈ కలర్లో ఉండేదాన్ని అరుణాచల శివ శరణం మమ అని ఒక చిన్న మాలగాన చేయగలిగితే ఆయుస్సు ఆరోగ్యం. పంచభూతాలు వికోపిస్తే, పంచభూతాలు కోపగించుకుంటే ప్రపంచంలో ఏ సైన్సు ఏ శాస్త్రం ఏ రాజామంత్రులు పనిచేయరు. గురువు గారు సద్గురువుల ఆశీర్వాదం పొందడం చాలా కష్టం, వారి మాటలు వినడం కూడా చాలా కష్టం. కానీ వాళ్ళు సినిమా స్టైల్ గాను లేకుండా సీరియల్ స్టైల్ గాను షూటింగుల కోసం తయారైపోయి రావడం ఆనవాయితీ కాదు. అనరాదు కానీ కర్మకు కొంతమంది గురువులు ఇప్పుడు స్టైల్గా మాకు షూటింగ్ ఉంది అని చెప్పడం కూడా ఆనవాయితీ అయిపోయింది. కానీ షూటింగులు చేసేది కాదు, మనం చేయించుకునేది. అంతకనగా షూటింగు యమధర్మరాజు చేస్తూ ఉంటాడు, ప్రతి క్షణానికి షూటింగ్ యమధర్మరాజు చేస్తాడు, దాన్ని మళ్ళీ బ్రాడ్కాస్ట్ చేస్తాడనమాట చిత్రగుప్తుడు సిహెచ్ గుప్తా. యమధర్మరాజు గారు మన వీడియోలంతా తీస్తాడు, మొత్తం యావత్ సృష్టికి అనేక కోట్ల బ్రహ్మాండాలకు యమధర్మరాజు బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు. సిహెచ్ గుప్తులు వారు కూడా చేస్తూ ఉంటారు. టైం జాస్తి తక్కువగా అనుకున్నాను నేను, కానీ అయితే అయిపోయింది. మీకు విచారం తెలియదు. భూమి కానీ ఆకాశం కానీ గాలి కానీ నీళ్లు కానీ నిప్పు కానీ పంచభూతాలు ఏది కోపం చేసుకున్నా మనిషి బతకలేడు, ప్రపంచాలు బతకలేవు. కొంతమంది దగ్గర నీళ్లు ఉంది, కొంతమంది దగ్గర ఆయిల్ లేదు, కొంతమంది దగ్గర ఆయిల్ ఉంది, కొంతమంది దగ్గర నీళ్లు లేదు, కొంతమంది దగ్గర దవస ధాన్యం ఉంది, కొంతమంది దగ్గర డబ్బు లేదు, కొంతమంది దగ్గర డబ్బు ఉంది, కొంతమంది దగ్గర దవస ధాన్యం లేదు, కొంతమంది దగ్గర బుద్ధి ఉంది, కొంతమంది దగ్గర శక్తి ఉంది. అంటే ఈ ఉండేది ఒకరికొకడు ఇచ్చి వినిమయం చేసుకోమని ఈశ్వరుడు దాన్ని ఏం చేస్తాడంటే ప్రపంచం అంతటా పెట్టినాడు. ఒక తొట్టు ఒక వస్తువుని ఎక్కువగా పెట్టినాడు, ఒక వస్తువుని అస్సలు లేకుండా చేసినాడు. ఒక పక్క రాత్రి ఉంది, ఒక పక్క పగులుంది, ఒక పక్క రాత్రి పగులు మిక్సింగ్గా ఉంది, ఒక పక్క రాత్రే లేకుండా ఉంది, ఒక పక్క పగులే లేకుండా ఉంది. ఇది ప్రపంచంలో ప్రకృతి ధర్మం. ఇది విదేశాలకు వెళ్ళిండే పురుషులు, సైన్స్ గురించి ప్రతిరోజు చదివేటువంటి మహాజ్ఞానులు, ఇంకా వేదాంగాలు షడంగన్యాసాలు తెలిసిండేటువంటి వారు చెప్తూనే ఉంటారు. వాళ్ళు చదువుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి మంత్రం తెలుసు, మంత్రంలో వేదాల గురించి అర్థం తెలుసు, ఉపనిషత్తుల గురించి అర్థం తెలుసు, ధర్మాధర్మ విచక్షణ గురించి అర్థం తెలుసు, దేవుడి గురించి కానీ శక్తుల గురించి కానీ తెలుసు. ఇంకా వాళ్ళకి అబ్బబ్బా అన్ని మంత్రాలు అన్ని శక్తులు వాళ్లకు పుణికి పెట్టిన విద్య అర్థమైన. కానీ తను ఏదో చేసినట్టు, తను ఏదో ఉన్నట్టు, తనేదో ఉద్ధారం అయిపోయినట్టు అందరినీ ఆశీర్వదించినట్టు చెప్పడం చాలా గొప్ప. హర మహాదేవ శంభో కాశీ విశ్వం. ప్రశ్నలన్నీ మీకేనైనా. నా సబ్స్క్రైబర్లు 40,000 మంది వచ్చినారు, కానీ కుంటి నడక నడుస్తూ ఉంది. 40,000 మంది భక్తులు ఒక్కసారి కానీ హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథకంగా అంటే నాకు ఎంత ఆనందం అయిపోతుంది. ఈ మధ్యలో దుర్బుద్ధో ఏమో తెలియదు కానీ చెప్పకూడని మాట చెప్తా ఉన్నాను. నాతో చాంటింగ్ చేయొద్దంటారా, అథవా నా దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ప్రతిరోజు మీరు ఒకతర రాతలో పెడతారో లేదంటే వాయిస్లో పెడతారు, హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథకంగా పెట్టమని చెప్తా ఉన్నాను. ఇది మా CEO గారు కూడా చూసుకుంటారు. స్క్రీన్ లోపల ఇన్బాక్స్ లోపల ఉంటుంది అన్నమాట, అర్థమైన హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథకంగా అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత భిక్షాపాత్ర నంబర్ 9343797339 నెంబర్కి మీరు భిక్షం పెట్టండి. ధర్మభిక్ష పాత్ర నంబర్ 9343797339 నెంబర్కి మీరు భిక్షం పెట్టి మమ్మల్ని ఆదుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏమి పెట్టి మీకు అనుభవం ఉండేటువంటి పోస్టులు మాకు పెట్టద్దంటారా బాబులు, మీకు అనుభవానికి కావాల్సినటువంటి పోస్టులు నేను పెడతా ఉన్నా. అప్పుడు ఏమైపోతుంటే మీరు నాకు ఒకటి పెట్టి నేను నీకు ఒకటి పెట్టి, మీరు నాకు ఒకటి పెట్టి నేను మీకు ఒకటి చెప్పి ఇదే ఇట్లా అయిపోతే అర్థమన అంటే అనరాదు. ఒత్తింట్లో పెళ్ళి లేచిపోరా తండ్రిని సంకనాకి పోయేటువంటి జీవితం కాకూడదు. అంటే తపశ్శక్తి పెరగాలి అంటే అతమన అందరినీ తపస్విల్లుగా చేయడమే మా ధర్మం, మన ఛానల్ ధర్మం. మణికర్ణిక.k. సుధాకర్ స్వామీజీ అనబడేటువంటి యూట్యూబ్ ఛానల్. ఎంతమంది ఒక తర గుంపు గారికి ఒక క్లబ్ అవుతారో
ఇది నిర్వైర నిస్సంగత ఉండాలి, నిర్వైరంగా ఉండాలి, నిస్సంగంగా ఉండాలి. అంటే మనం 1,000,000 మంది చేరితే కూడా 1,00,000 మంది చేరితే కూడా అర్థమైన అది అడ్వర్టైజ్మెంట్ కానీ కాకుండా భగవంతుణ్ణి చేరుకునేదానికి, భగవంతుణ్ణి తెలుసుకునేదానికి, భగవంతుని గురించే పాడి పొగుడుకునేదానికి అయి ఉండాలి. ఇది మన ఛానల్ ధర్మం. ఇంతకు మించి నేను మీకు ఎక్కువగా చెప్పడానికి ఇష్టం లేదు. ఇంక మీదట చెప్పడం కూడా తగ్గించుకుంటూ వస్తాను. ఎందుకంటే మీలో స్పందన కలగాలి. 40,000 మంది భక్తులు హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అంటే అతి మన గూగుల్లో కూడా ప్రపంచంలో ఉండేటువంటి అతి మన ఉపగ్రహాల్లో అందులో ఏదన్నా ఒకతర అంటే పట్టుకుని చూసేటువంటిది అదే రహస్య కెమెరాలు ఉంటాయి కదా, వాళ్ళు ఎంత సంతోషపడతాయి. అర్థమైంది. మనము ప్రళయాలు సృష్టించడంలే, ప్రళయాలు వస్తే అవిటిలో నుంచి మీరు బాగుపడ్డం ఎట్లా అని చెప్తా ఉన్నాం. అంటే ఏ జాతిని, ఏ భాషను, ఏ దేశాన్ని, ఏ కాలాన్ని, ఏ వ్యక్తిని, ఏ పరిస్థితుల్లో కానీ మనం దూషించడం లేదు. కానీ నీ పరిధిని అంటే నీ ఫ్రేమ్ను, నీ వర్క్ను, నీ బతుకును, నీ భవిష్యత్తును తెలుసుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. అంతే. అర్థమవుతుందా? ప్రత్యేకంగా చెప్తాను. సత్యమేవ జయతే ఇది మాట కాదు, ధర్మమేవ జయతే ఇది మాట కాదు, సత్యం శివం సుందరం ఇది ఒక పేరు కాదు. అర్థమైన హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా ఇది ఒక మంత్రం కాదు. మొత్తం ప్రపంచంలో సర్వ సృష్టికి జగత్తుకు అర్థమైన ఠీక్ 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 అనేది కాదు, అంటే ఠీక్ చేసేటువంటిది సర్వశక్తి మంత్రం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. ఈ మహామంత్రాన్ని మీరు అందరూ కూడా చాటింగ్ చేస్తారేమంటే పిచ్చి బొమ్మలు పెట్టడం, గుడ్ మార్నింగ్ చెప్పడం, గుడ్ ఈవినింగ్ చెప్పడం, గుడ్ నైట్ చెప్పడం, పూలు పెట్టడం, ఏందేందో చిత్రం అంటే తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు. మళ్ళీ ముక్కు మీద కోపం ఉంటుంది ఠక్కమని. నాకెందుకు ఉంటుందిరా కోపం? మీరు కోపం తెచ్చుకునేటువంటి పరిస్థితి చేయకుండా మన యూట్యూబ్ ఛానల్లో కానీ అంటే మణికర్ణిక సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్లో కానీ, అథవా సుధాకర్ స్వామీజీ ఫేస్బుక్లో కానీ, అథవా సుధాకర్ స్వామి వాట్సాప్లో కానీ సుధాకర్ స్వామి మెసేజ్ పెట్టేటప్పుడు చూడు నమస్కార ముద్ర, ఖచ్చితంగా నమస్కార ముద్ర, ఈ నమస్కార ముద్రను వెయ్యాలి. నమస్కారం కూడా ఎట్లా వెయ్యాలి? 2 చేతులు కలిపితే మధ్య లోపల గాలి పొర ఉండకూడదు. వేళ్ళు కూడా అర్థమైన వేళ్ళు దగ్గరగా ఉండాలి. ఇట్లా విచిత్రంగా ఉండకూడదు, ఇట్లా కూడా ఉండకూడదు, ఇట్లా కూడా ఉండకూడదు. మీకు బాగా చూపెడతా ఉన్నాను. అంటే నమస్కారం ముద్ర పెట్టి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా కాశీ గురువు గారికి నమస్కారం అంటే మీ కోరిక లేదు ఈశ్వరుడు తీర్చేస్తాడు. ఈ రహస్యాన్ని మీరు తెలుసుకుని మన ఛానల్ లోపల మీరు తోస్తే భిక్షం పెట్టండి, దాన్ని మళ్ళీ స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో పెట్టండి. హరహర మహాదేవ. అర్థమైన కాటకానికో కష్టానికో అథవా బలవంతానికో భిక్షం పెట్టవలసిన పని ఏమి లేదు. కాటకానికో కష్టానికో నా ఛానల్లో మీరు సబ్స్క్రైబర్ కావాల్సిన పని ఏమి లేదు. మీరు నాకు సబ్స్క్రైబర్లు అయినా 40,000 మంది, మీరు ఎన్ని ఛానల్లో ఎంతమంది గురువుల దగ్గర, స్నేహితుల దగ్గర, శిష్యుల దగ్గర ఇంకా ఛానల్ లోపల మీరు సబ్స్క్రైబర్ అయి ఉంటారు. అంటే జీవితం అంతా కూడా అన్ని ఛానల్లో సబ్స్క్రైబర్ అయిపోయి ఏదో కెలికేది తప్ప, లేదో కెలికించుకునేది తప్ప ఇది ధర్మం కాదు. అన్ని ఛానళ్లకు అందరికీ కూడా నేను చెప్పడం లేదు. కానీ నా దగ్గర ఉండేటువంటి భక్తులకు మాత్రం చూడు, ఒక గురువును, ఒక దేవుణ్ణి, ఒక పద్ధతిని, ఒక బతుకును నమ్ముకోండి నాయన. ప్రపంచం అంతా అందులో వచ్చేస్తుంది. సర్వ మృత్యు ప్రశమని సర్వవ్యాధి నివారిణి, సర్వ మృత్యు ప్రశమని సర్వవ్యాధి నివారిణి. ఈరోజు ఒక మంత్రం ఇస్తా ఉన్నా. ఈ మంత్రాన్ని రోజుకు 2,000 సార్లు చెప్పగలిగితే వాడు అజేయుడు, అప్రమేయుడు అయిపోతాడు. అంటే చిరంజీవుల్లో ఒకడవుతాడు. చిరంజీవులు ఎవరున్నారు? 7 చిరంజీవులు. ఆ తర్వాత అష్టమ చిరంజీవి అయినాడు అనమాట మార్కండేయ మహర్షి. 8 మంది చిరంజీవులు. ఇంకా అట్లా చెప్పుకుని పోతే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సమయం లేదు. కానీ మీకు చిరంజీవత్వం ఉంటే అర్థమైన చచ్చిపోతామనే భయం లేకుండా, చంపేస్తారేమనే భయం లేకుండా, మనకి ఏదైనా రోగం వస్తుంది, తీరని రోగంతో అవుతారా ఆసుపత్రి లోపల ఆస్తి పాస్తిని జనాలు వదిలేసి అధికారాలు కూడా వదిలేసి చచ్చిపోతామనే భయం ఉండేవాళ్ళు నా దగ్గరికి వచ్చి దండం పెట్టండి, భిక్షం పెట్టండి. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కంపల్సరీగా 2,000 సార్లు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఈ పదం గాన, ఈ మాతం గాన, ఈ మంత్రం గాన అబద్ధమైతే ప్రపంచం సర్వనాశనం అయిపోయినట్టే లెక్క. మొన్న ఒక తన గల్ఫ్ కంట్రీస్లో దుబాయ్లోనే ఎక్కడో ఒక తరహా, అక్కడే కాదు బాంబేలో ఏం లేదా, బెంగళూరులో ఏం లేదా, మద్రాసులో మొన్న చెన్నైలో ఏం లేదా, అంటే విమానాశ్రయంలో కూడా మన కార్లన్నీ కొట్టుకుని పోలేదా, విమానాలు కూడా ఒక తర బురదలు కూరుకుపోలేదా. అంటే ప్రకృతికి ఎదిరించి ఎవ్వరు కానీ సైన్స్ ప్రకారంగా అధికారికంగా అంటే రాజా మంత్రులు ఈ సృష్టి లోపల సనాతన ధర్మాన్ని కానీ, నిజ ధర్మాన్ని కానీ, భక్తిని కానీ నాశనం చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి యమధర్మరాజు దగ్గర అందరూ లెక్కల్లో ఉంటారు. కాబట్టి యమధర్మరాజు లెక్కలు లేకుండా ఈ సృష్టిలో అసలు ఎవరు ఉండరు కాక ఉండరు. అటువంటి యమధర్మరాజే తప్పించుకునేటువంటి మంత్రం యమధర్మరాజు, యమలోకంలో కూడా యమభట్టులు కూడా తప్పించేటువంటి మహామంత్రం. ఇది ఎక్కడుందని మళ్ళీ జుట్టు పీక్కుబాకండి. చూడు, సర్వ మృత్యు ప్రశమని సర్వవ్యాధి నివారిణి
సర్వవ్యాధి నివారణి సర్వమృత్యు ప్రశమని ఈ మహామంత్రాన్ని గాన మీరు గాన తప్పించగలిగితే అర్థం మీరు చాలా అదృష్టవంతులు. రోజుకు మీకు మంచి పోస్టులు ఇవ్వాలని, అంటే మంచి వ్యూస్ అంటే ఎందుకని అంటే మీ లోపల స్పందన వచ్చి మీరు బాగుపడతారని. మీరు బాగుపడకపోతే అర్థమైన మీలోనే ఇంట్రెస్ట్ లేకపోతే మేమెందుకు? ఏకాకి కంచిగరుడ సేవ మాకేలా? డబ్బు సంపాదించుకోవడానికా? అథవా మేము ప్రకృతిగా పబ్లిక్ ఫిగర్లు అయిపోవాలనే దానికా? గన్మ్యాన్లు పెట్టుకుని దేశమంతా తిరగాల, విమానాల్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వీడియోలో పేపర్లో వేసుకోవాలనే? ఏం మతలబ్? హర హర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్ గంగా. నా భక్తులను హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి మణికర్ణిక.k.సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ లో ఉండేటువంటి భక్తులు మీరుగానే హెచ్చరించుకోకపోతే మీకు కష్టాలు నష్టాలు తప్పింది కాదు. అది మీకు నేను శాపం పెట్టడం లేదు, మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంటే సబ్స్క్రైబర్లు అంటే అర్థమైన ఏదో తోచిండేటువంటిది భిక్షం పెడితే, ఏదో తోచిండేటువంటిది ఒకతరా పిచ్చాపాటి ఒకతరా చాటింగ్ చేస్తే మీది కాకుండా మీలో భక్తి పెరగాలి, మీరు కోరికలు చచ్చిపోవాలి. కోరికలు మీరు కోరుకోకూడదు. అనేక కోట్ల బ్రహ్మాండాలకు జనని అయినటువంటి తల్లి ఈ సృష్టిని తయారు చేసింది. ఎవరెవరికి ఏమేమి కావాలి, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలని ఆమెకు తెలిసి ఉంటుంది. మీరు అడిగినా ఇవ్వలేదు అంటే అర్థమైన అష్టదరిద్రాలు మనలో ఉన్నాయి లెక్క అన్నమాట. హర హర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్ గంగే. పోస్ట్ పెద్దది అయిపోతే దయచేసి మన్నించగలరు. అర్థమైన స్పందించి మీరు గాన నా పోస్టులు ఖచ్చితంగా మీరు లైకులు షేర్లు ఇచ్చి దీనికి గాన మీరు కామెంట్లు పెట్టి హర హర మహాదేవ్ శంభోని గాన మీరు వాడగలిగితే, అంటే మీ దరిద్రాలు నాకు అంటించకుండా, అర్థమైన నా దరిద్రం మీరు అంటుకోకుండా, అర్థమైన నా అదృష్టాన్ని మాత్రం మీరు తీసుకుని మీ అదృష్టాలు మాత్రమే నాకు పంచితే దాన్ని వినిమయం అంటాం. నేను మీకు హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్ గంగా మహామంత్రాన్ని ఇస్తా ఉన్నాను. నమస్కారం ముద్ర ఇస్తా ఉన్నాను. లలితాదేవి గురించి, విశ్వనాథుడి గురించి, విశ్వైకనాథుడి ఈశ్వరుని గురించి మీకు రోజు కాకుండా క్షణానికి కూడా చేరవేస్తా ఉన్నాను. నేను కొన్ని రీల్స్ చేస్తా ఉన్నాను, కొన్ని స్టోరీస్ వేస్తా ఉన్నాను. నేను ఉత్త యూట్యూబ్లోనే లేదు, వాట్సాప్లోనే లేదు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లు, మెసేజ్లు, టస్కా పుస్కాలు, హాస్బూసులు ఇవేమీ లేనిరు. అంటే నిజమేముందో దాన్ని మాత్రమే మీకు చేరవేయాలనే ఆలోచన. ఆ తర్వాత నిజం వినిన దానికి, నిజం చెప్పిన దానికి, నిజం తలుచుకునేదానికి ధర్మభిక్ష ఇమ్మని దానికి లెక్క. హర హర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్. దేవతలు, దేవుళ్ళు, వేదాలు, తపస్సులు మెచ్చేవి ప్రపంచానికి. అంటే ఇప్పుడు రాయి కట్టగలిస్తే ఒక గుణావర్తి అంటే ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ బలంగా ఉంటే ఒక ఇల్లు, ఆ ఇల్లు ఎత్తడంగా ఉంటే అంతస్తులు. అంటే పాతాళంలో నుంచి ఆకాశానికి అంతస్తులు కట్టుకోవచ్చు, కాకపోతే దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఫౌండేషనే సనాతన ధర్మం, హిందూ ధర్మం, దైవ ధర్మం, జగద్ధర్మం, జగత్ వ్యాపక ధర్మం. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి మంత్రం గుర్తుపెట్టుకోండి. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి. సాదరత స్వాగతం. భారద్వాజ్ ఆశ్రమం, కోల్వా వినాయక్, కామాఖ్య లేఅవుట్, వారణాసి. సుధాకర్ స్వామీజీల ఆశీర్వాదాలు దండిగా మెండుగా పొందండి. కొత్తగా వచ్చేటువంటి వారు జాగ్రత్త, పాతగా ఉండేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త. అర్థమైన ప్రపంచం వైపు బుద్ధి పోనివద్దండి. అర్థమైన పరమాత్మ వైపు, పరమేశ్వరి వైపు బుద్ధి పోనివ్వండి. చూడండి, మీరు ఏబిసిడీలు తెలిసినా తెలియకపోయినా, అర్థమైన FABL, IASలు, IPSలు చదివిన ప్రపంచ దేశాలన్నీ తిరిగిన అర్థమైన లలితాదేవి మిమ్మల్ని కాపాడు మా ఆశీర్వాదాలు. హర హర మహాదేవ్. ఇందులో మా దగ్గర పెద్దంతరం చిన్నంతరం లేదు. అంటే డిగ్నిటీ, కెపాసిటీ చేసేటువంటి వాళ్ళు మా నుంచి తప్పుకోండి. మేము డిగ్రీ హోల్డర్, మేము కుబేరులు, మేము విమానాల్లోనే తిరుగుతాం, మేము విదేశాల్లో ఉంటాం. స్వామి గారికి ఏం విద్య తెలుసు, ఈయనతో మాట్లాడితే ఏముంటుంది, అథవా ఈయన మాకేమన్నా ఇస్తాడంటే బ్లాక్ మ్యాజిక్లు అడిగేటువంటి వాళ్ళు మా నుంచి తప్పుకోండి. బ్లాక్ మ్యాజిక్లు అడిగేటువంటి వాళ్ళు, మహిమలు అడిగేటువంటి వాళ్ళు మా నుంచి తప్పేసుకోవచ్చు. వాళ్ళ కోరికలు మా దగ్గర ఎప్పటికీ తీరవు. హరహర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్ గంగా. ఫ్రాంక్, ఓపెన్ హార్ట్గా చెప్పేస్తా ఉన్నాను. మీరు భక్తి కలిగింటే పరమేశ్వరుడు ఖచ్చితంగా మనకు కనిపిస్తాడు, వినిపిస్తాడు. జన్మకో శివరాత్రి కాకుండా ప్రతిరోజు శివరాత్రి అని చెప్పి అనుకుంటే, ప్రతిరోజు ఉగాది అనుకుంటే, ప్రతిరోజు సంకురాత్రి అంటే, ప్రతిరోజు మనకు అర్థమైన నిత్యానందమైన అనుకుంటే మాత్రమే మీరు మన ఛానల్లో ఉండండి, నాతో సబ్స్క్రైబర్గా ఉండండి, నాకు ధర్మభిక్ష పెట్టండి తప్ప కాటాచారానికి నా దగ్గర ఎవరు వద్దు. ఎందుకంటే నేను లెక్క పెట్టుకోవడానికి మాత్రమే లెక్క ఉంది తప్ప అర్థమైన ఉపయోగానికి లేని అర్థమైన ఊరగాయ ముక్కలు వద్దు, ఉపయోగం లేని భోజనం కానీ పదార్థాలు కానీ వద్దు. హరహర మహాదేవ జంబు. అంతా ఈశ్వరుడు చూస్తాడు, అంతా యమధర్మరాజు లెక్కలు రాసుకుంటాడు. మీకు అందరికీ కూడా మా ఆశీర్వాదాలు కావాలంటే మీలో నిజాన్ని ప్రకటించి హరహర మహాదేవ శంభో అని కామెంట్ పెట్టేది కానీ, భక్తిగా భిక్షం పెట్టే స్క్రీన్ షాట్ మళ్ళీ నాకు వాపసు పెట్టేది కానీ నేర్చుకోండి. కోరికలు ఉంటే మీరు నాతో కలవబాకండి, మీకు కోరికలు ఉంటే నాతో కలవబాకండి. హరహర మహాదేవ.